హే గాయ్స్, ఎయిర్ ఫ్రైయర్లో ఎగ్ పఫ్స్ చేసేద్దామా? లాస్ట్ టైం ఎయిర్ ఫ్రైయర్ రెసిపీస్ పెట్టినప్పుడు చాలా మంది ఎగ్ పఫ్స్ చేయమని పర్సనల్గా అయితే చెప్పారు. ఇంకా ప్రాసెస్కి అయితే చూసేద్దాం. ఫస్ట్ ఎగ్ అయితే బాయిలింగ్ పెట్టేశాను. ఇంకా పిండి ప్రిపరేషన్కి వచ్చేసరికి 1 కప్ గోధుమ పిండికి 2 స్పూన్స్ మైదా, కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం షుగర్, ఆయిల్ కూడా యాడ్ చేసి మనం చపాతీ పిండి కలిపినట్టు కొంచెం సాఫ్ట్గా అయితే కలిపేసుకోవాలి. దాన్ని ఒక 10 మినిట్స్ పాటు పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇంకా కర్రీకి ఆనియన్, మిర్చి కూడా కట్ చేసి మనం యాజ్ యూజువల్ ఆనియన్ కర్రీలానే ఒక బాండిలో ఆయిల్ వేసి ఆనియన్, మిర్చి, కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. దానిలోనే ఉప్పు, పసుపు, కారం వేసి కొంచెం సాఫ్ట్నెస్ కోసం వాటర్ అయితే యాడ్ చేశాను. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసి కొంచెం దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. బాయిల్ చేసిన ఎగ్స్ ని ఇలాగా మిడిల్ లోకి కట్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని చపాతీలా చేసేసి సైడ్స్కి కట్ చేసేసి ఇలా 4గా డివైడ్ చేసుకోవాలి. కర్రీ ఇంకా ఎగ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా సైడ్ ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేస్తే మనకి పఫ్ షేప్ అయితే వచ్చేసింది. ఏదో చిన్నగా అలా ట్రై చేశాను అంతే. తర్వాత ఎయిర్ ఫ్రై ట్రేకి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ పఫ్స్ కూడా కొంచెం ఆయిల్ స్ప్రే చేసి ఆ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్లో సమోసా షేప్లో ఉన్న మోడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. 200 degrees 20 మినిట్స్ పెట్టాము. 10 మినిట్స్ అవగానే ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసి మళ్ళీ 10 మినిట్స్ పెట్టాము. సో క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా వస్తాయని చెప్పి. కర్రీ కూడా స్పైసీగా బాగా కుదిరింది. నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో ఖచ్చితంగా కమెంట్ చేసేయండి. మీ నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి.